to tell the Sankalpam and afterwards you can pay also. So the devotees, today is the biggest day of the grand Brahmotsavam celebrations of our Swami Varu. So 16th is Brahmotsavam. So we are going to start Swami Varu Kalyanam very shortly. So the festivity started on Saturday. Every day it's been going on very divine, fully and traditionally, very traditional. We are witnessing the divine blessings of Swami Varu every day. So today is the biggest day. So after Kalyanam, tomorrow is going to be Radhotsavam in the evening. Swami Varu Radhotsavam. On Saturday we have 108 Kalashabhishekam 10 o'clock in the morning. So temple opens 7 a.m. in the morning for Suprabhata Seva with Swami Varu. So 10 a.m. is going to be 108 Kalashabhishekam. We still have few sponsorship opportunities, especially for 108 Kalashabhishekam. So we request the devotees to come forward and sponsor for 108 Kalashabhishekam. It's $151. So we have sponsors 108 Kalashabhishekam. They get to sit in front of Lord to witness the Abhishekam, Swami Varu Abhishekam. It's going to be very divine during the Brahmotsavam. It's a very auspicious occasion. I request the devotees to come forward and sponsor for 108 Kalashabhishekam. 12:30 on 31st Saturday we will be having Chakrasnanam. In the evening, Dwaja Avarohanam, Saptavarna Seva, Dolotsavam, followed by Swami Varu Ekanta Seva. So Saturday is going to be the final concluding day. So we only have 2 days left. Tomorrow is Radhotsavam to Swami Varu. On Saturday, Chakrasnanam. So we only have 2 biggest days. So today is the biggest, one of the biggest day for Swami Varu. It's a Kalyanam. Again, small priests are taking Sankalpam. I request any interested devotees to take Sankalpam. You could pay afterwards also. Jai Sriman Narayan. చెప్పండి గోత్రం పోగునోళ్ళ గోత్రస్య రేవతి నక్షత్రే వెంకట శివరామకృష్ణామధేయస్య కృత్తికా నక్షత్రే ఝాన్సీ రాణి నామధేయస్య జ్యేష్ఠా నక్షత్రే ఆర్ద్రా నక్షత్రే ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీరంగహర్మ్యదల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. జై శ్రీమన్నారాయణ. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. జై శ్రీమన్నారాయణ. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఎదుర్కోల మహోత్సవం ప్రారంభమవుతుంది. స్వామివారి యొక్క 16వ బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఇప్పుడు ఎదుర్కోల మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఎదుర్కోల మహోత్సవంలో అమ్మవారి తరపు నుంచి కొంతమంది, స్వామివారి తరపు నుంచి కొంతమంది ఉంటారు. దీనిలో వాగ్వాదం జరుగుతుంది. మా అమ్మవారు గొప్పతనమా, మీ స్వామివారు గొప్పవారా అనేటువంటి వాగ్వాదం జరుగుతూ ఉంది. ముందుగా స్వామివారి తరపు నుంచి ఉన్నటువంటి మహనీయులు ఇక్కడ భట్టాచార్య వారు ఏం చేసి ఉన్నారు. ఆ భట్టాచార్య స్వామివారు స్వామివారి యొక్క వైభవాన్ని మీరు మొదలు పెడతారా, లేకపోతే అమ్మవారి వైభవాన్ని మేము మొదలు పెట్టమంటారా? వివాహం ఎవరితో జరుపుకుంటాం? స్వామి అయితే చేసుకోలేరు, అమ్మవారు అయితే ఉండాలి కదా. పోనీ అమ్మవారమే కనుక ఒక మెట్టు కిందికి దిగుతూ చెప్తూ ఉన్నాం, మీరే ఆరంభించండి. అంటే మా అమ్మవారి యొక్క వైభవాన్ని ముందుగా శ్రవణం చెయ్యాలని సత్సంకల్పంతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో, ఆనందంతో పరవశిస్తూ మా అమ్మవారి యొక్క వైభవాన్ని విన్న తర్వాత ఏమి మాట్లాడాలో అనేటువంటి మా అమ్మవారి యొక్క వైభవాన్ని చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించాలి అని సంకల్పంతో ఉన్నారా ఆచార్య భట్టాచార్య స్వామి?
గురుగారు థ్యాంక్ యూ. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద, వడ్డికాసనవాడ వెంకటరమణ గోవింద. మా యొక్క స్వామివారి యొక్క గొప్పదనం భక్తజనులందరికీ కూడా తెలిసినదే. మా యొక్క స్వామి అమ్మవారితోటి సమానంగా ఉన్నారనుకుంటారు మీరు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వివాహానికి కావాల్సింది అమ్మాయి అని చెప్పని స్వామివారు చెప్పారు, కానీ ఒక్క అమ్మాయితోటి వివాహం జరగడం అన్నది సృష్టిలో ఎక్కడా లేదని చెప్పని స్వామివారు తెలుసుకోవాలి. కన్యాదానం చేసినప్పుడు దానం తీసుకునేటువంటి యొక్క మూర్తి అత్యున్నతవంటి సంపన్నముతో లక్షణములతో కూడి ఉన్నటువంటి మూర్తికి మాత్రమే అమ్మవారిని దానం ఇస్తారు. కనుక దానం ఇచ్చేటువంటి మీ అమ్మగారు ఎంతటి గొప్పవారో మా యొక్క తండ్రి గారు కూడా అంతకు మించినటువంటి గొప్ప లక్షణాలు కలిగినాయి. కనుక ముందుగా మీరు దానం చేస్తున్నారు కాబట్టి మీ యొక్క అమ్మవారి యొక్క లక్షణాలు గుణగణాలు మా స్వామి కంటే ఎందులో పెద్దవారో మీరు చెప్తే ముందుగా తెలుసుకుని తర్వాత మా యొక్క స్వామివారి గురించి మీకు తెలియపరుస్తాం. గోవింద. అయా సంపన్నం కలిగినటువంటి వాడు అన్నారు స్వామిని. ఎక్కడ ఆయన సంపన్నము? సంపన్నానికి అర్థం ఎవరు? అమ్మవారా కాదా? మరి అమ్మవారు లేకుండా ఆయనకి సంపన్నం ఎలా వచ్చింది? కనీసం వివాహం చేసుకునేటప్పుడు ఆయనకు ఖర్చులు లేకపోతే కుబేరు దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుని మరీ వివాహం చేసుకున్నారు. మా అమ్మ యొక్క గొప్పతనం తెలుసుకుని ఎక్కడ మిస్ అయిపోతుందేమో ఈ లోపల, కాబట్టి అప్పు చేసుకుందాం ముందర ఆ లక్ష్మీదేవి పారిపోతే మనం మళ్ళా పేదవాళ్ళం అయిపోతాం మళ్ళా అని చెప్పేసి మీ స్వామి యొక్క పేదరికాన్ని తగ్గించడం కోసం మా అమ్మని వివాహం చేసుకున్నాడయ్యా మీ స్వామి. కానీ అండి మీరు కేవలం స్వామివారు వివాహానికి ధనాన్ని వేరొకరి దగ్గర దానం తీసుకున్నారనో లేకపోతే అప్పుగా తీసుకున్నారనో చెప్తున్నారు, కానీ ఆ యొక్క అమ్మవారు నేను లేకపోతే ఉండలేదేమో, వేరొకరి చేత బతకలేదేమో, నేను ఈ యొక్క సంపదని ఈ యొక్క కుబేరుడి దగ్గర తీసుకోవడం వలన కుబేరుడికి పేరు వస్తుంది, అలాగే అమ్మవారికి నేను వేరొకరి నుంచి అప్పుగా తీసుకుని వివాహం చేశానన్న పేరు రావడం కోసం ఒక విధానము. ఇంకొకటి ఏమిటంటే స్వామివారికి కేవలం సంపద అంటే ధన సంపదని మాత్రమే కాదండి. మీ దగ్గర కేవలం ధన సంపద మాత్రమే ఉన్నదేమో, మా దగ్గర సకల విధమైనటువంటి లక్షణాలన్నీ కూడా సంపదగా కలిగి ఉన్నాడు. అలాగే మా యొక్క స్వామివారు భక్త సులభుడు. కేవలం భక్తులను అనుగ్రహించడం కోసమే ఎక్కడో వైకుంఠం నుంచి ఈ యొక్క శేషాద్రి నిలయానికి విచ్చేసి శేషాద్రి శిఖరానికి రత్నముగా ఉండి భక్తులందరినీ కూడా అనుగ్రహించడం కోసంగా స్వామివారు భక్త సులభుడు కాబట్టి ఈ యొక్క అద్రిపై నివాసం ఏర్పడి భక్తులను కొంగు బంగారంగా ఉంటూ అనుగ్రహిస్తూ అమ్మవారిని కూడా తనలో కలుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేవలం సిరి లేకపోవటం చేత మాత్రమే కాకుండా అమ్మవారికి మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో వేరొకరి దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకున్నారు తప్ప మా దగ్గర ధనం లేక కాదండి. ఇది మీరు గుర్తించాలి. భక్తి సులభుడు అన్నారు స్వామి. భక్త సులభుడు అయితే స్వామి రామావతారంలో శూర్పణకి చెవులు ముక్కు కోసం పంపించాడయ్యా. మరి భక్త సులభుడైతే ఆడవాళ్ళకి అమర్యాదం చేసేటువంటి వాడు భక్త సులభుడు ఎలాగవుతాడయ్యా? అయ్యా ఆవిడ రాక్షస స్త్రీ కాబట్టి ఆవిడ రాముడి చేత ఆ యొక్క దండన విధించాలి అని చెప్పిన ఆవిడకి రాసి పెట్టింది కాబట్టి ఆవిడ కోరిక తీర్చడానికి మా యొక్క స్వామి అలా చేశారు తప్ప అలా కాదు. అలా చేయడం వల్ల కూడా ఆవిడని అనుగ్రహించి మోక్షం కలిగింపజేశాడు కనుక బాహ్యార్థం వేరు అంతరార్థం వేరు. బాహ్యానికి స్వామి దాండికం చూపిస్తూ ఉన్నాడు, లోపల అంతరార్థంలో తగినటువంటి
సులభత్వాన్ని చూపుతూ చెవులు ముక్కు కోసి పంపించాడయ్యా మీ స్వామి. అయితే బాహ్య ప్రపంచానికి మాత్రం నేను గొప్పలు చేశాను, నేను ఇవి మోక్షం ప్రసాదించడం కోసం చేశానని చెప్పుకుంటూ ఉన్నారు. లోపల ఉన్నటువంటి మర్మం చెప్పండి అయ్యా మాకు. అయ్యా లోపల ఉండేటువంటి మర్మం ఒకటే. ఇప్పుడు ఒక రాయిని ఒక దేవతగా చేసి ఆవిడికి వరం అనుగ్రహించినప్పుడు అది మీరు చెప్పడం లేదు. అయ్యా ముక్కు కోసాడు, చెవి కోసాడు, కాలు కోసాడు ఇవే మాట్లాడుతున్నారు. కానీ మా యొక్క స్వామి అలా చేయడం వలన ఆవిడకి మోక్షం కలిగిందనేటువంటి. అయ్యా మీరు మోక్షంగా ముందు బాహ్యంగా కనిపించేటువంటిది చెప్పండి. బాహ్య ప్రపంచానికి మోక్షం అందరూ ఇస్తారు స్వామి, తర్వాత ఎట్లనే ఇస్తాడు. బాహ్యంగా కనిపించేటువంటిది ఒక స్త్రీని అమర్యాదంగా చేసినటువంటి స్వామి యొక్క గొప్పతనం చెప్పండి అయ్యా. మా యొక్క స్వామి బ్రహ్మాండ నాయకుడు, ఈ యొక్క ఉన్నటువంటి 14 లోకాల యొక్క భువనాధీశ్వరుడు, వేద పురుషుడు, ఈ యొక్క ప్రపంచాన్ని అంతటియు కూడా తన యొక్క స్వామివారి యొక్క ఆశీర్వచనముచే నడుపుచు భక్తులందరినీ కూడా ఆర్త్రత్రాణ పరాయణుడు అని చెప్పని మా యొక్క స్వామికి పేరు. గట్టిగా గొంతెత్తి గోవింద అనగానే వచ్చి భక్తుల యొక్క మనోభీష్టాలన్నిటినీ కూడా నెరవేర్చి వారిని అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే మా యొక్క స్వామి ఎటువంటి వాడంటే వేదాలను శాఖలుగా చేసుకున్నటువంటి వాడు. వేదాల చేత ఆయన కీర్తింపబడి తద్వారా భక్తులకు అనుగ్రహం చూపుతూ భక్త సులభుడిగా కీర్తించుచు పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార అనేటువంటి 5 రకాలలో ఉండి దేవతలను మనుష్యులను అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈయన చాలా సుకుమారుడు, సౌందర్యవంతుడు. ఎటువంటి తేజస్సు అంటే సూర్యుడికి ఆయనలోని ఒక అంశని ప్రసాదించి సూర్యకాంతి కలుగుజింపజేసినటువంటి వాడు, అటువంటి తేజస్సు కలవాడు. అలాగే ఆయన యొక్క మనస్సు చాలా సుకుమారమైనటువంటిది. అలాగే ఆయన యొక్క గుణగణాలు మనం రోజు కూడా కీర్తిస్తూనే ఉన్నాం. భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యాది అని చెప్పిన రోజు కూడా మనం కీర్తించుకుంటూనే ఉన్నాం. గనక మీకు ఏ లక్షణం లేదని చెప్పని మా స్వామిని లక్షణాలు కోరుకుంటున్నారో ఆ లక్షణం చెప్పండి. ఎక్కడ మీరు చూడలేదో మేము చూపిస్తాం. అయ్యా మా అమ్మవారి యొక్క వైభవాన్ని చెబుతూ వినండి. హిరణ్యవరణాంబరిణి, బంగారం లాంటి వర్ణము కలిగి ఉన్నటువంటి తల్లి. బంగారం ఆభరణము తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తే బంగారు ఆభరణాలకు వంకలు దొరుకుతాయి తప్ప మా అమ్మకి ఎక్కడా కూడా వంక దొరకదు. అందుకనే శతగుణాధికం అంటారు. స్వామివారి యొక్క కళ్యాణ గుణముల కంటే 100 రెట్లు ఎక్కువ అమ్మవారిది అని మా అమ్మవారిని స్తోత్రిస్తూ ఉంటారయ్యా. అయ్యా మా యొక్క స్వామి లక్షణాలు జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, తేజస్సు, ఈ 5 కూడా పరిపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వాడు మా స్వామి. మీరు కేవలం బంగారు వర్ణము లేకపోతే బంగారము, కనకం, కాంచన ప్రభం ఇవన్నీ ఏం చెప్పినా కూడా అవన్నీ కూడా మా స్వామి ధరించడానికే సరిపోతాయి తప్ప మా స్వామిని వరించడానికి సరిపోవు. అయ్యా మీ స్వామి దగ్గర ప్రకాశించాలంటే మంగళ దీపరేఖ అయినటువంటి అమ్మవారు వక్షస్థలంలో ఉండడం చేత ఆయన ప్రకాశవంతంగా వెలుగుతూ ఉన్నాడయ్యా. అమ్మవారు ఒక్కసారి బయటకు వచ్చిందనుకోండి, త్రివిక్రమ అవతారంలో అందరికీ ఇచ్చేటువంటి అమ్మవారితో కూడి ఉన్నటువంటి స్వామి త్రివిక్రమ అవతారంలో నాకు 3 అడుగులు నేల కావాలని పేదవాళ్ళకి అడిగాడయ్యా. ఇక్కడ గొప్పతనం ఏమిటయ్యా? అయ్యా మా యొక్క స్వామి ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే. అయ్యా ఎందుకు అడిగాడు? మనం చెబుతూ లోకానికి ఏమి ఉపయోగపడకుండా మా అమ్మవారిని అడ్డం పెట్టుకుని మా అమ్మవారితో అంత బెనిఫిట్స్ పొందుతూ మా అమ్మవారిని పక్కనే ఉంచుకుని అమ్మ అనుగ్రహం చేత అటు శ్రీదేవి కానీ, ఇటు భూదేవి కానీ, గృహం కానీ, ఫైనాన్స్ కానీ, అటు ల్యాండ్ కానీ అన్ని అమ్మవారిని ముందు పెట్టుకుని ఇస్తూ క్రెడిట్ అంతా మీ స్వామి పొందుతూ ఉన్నాడయ్యా. ఏముందయ్యా, ల్యాండ్ అలాగే ఫైనాన్స్ వ్యవహారాలు ఇవన్నీ కూడా సెకండరీ. ఇవన్నీ కూడా ఆయన్ని వరించడం కోసమే మీ అమ్మవారి దగ్గర ఉన్నాయి కనుక ఏమీ కూడా వేరే లక్షణం ఏమి లేదు. స్వామివారి ఇవన్నీ అడ్డం పెట్టుకుని ముందుగా
ఈ అమ్మవారి పేరు చెప్పుకుంటూ ఇస్తూ క్రెడిట్ మీ స్వామి పొందుతూ ఉన్నాడయ్యా. అయ్యా మీరు ఎన్ని చెప్పినా కూడా ఒప్పుకుంటేనే మేము విరమిస్తాం. మేము మమ్మల్ని ఒప్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మేము ఒప్పుకోవడం కాదు. అయ్యా అమ్మవారి దగ్గరికి స్వామివారు వచ్చారా, స్వామివారి దగ్గరికి అమ్మవారు వచ్చారా? మరి ఇంతకు ముందు ఎదుర్కోళ్ల మహోత్సవంలో స్వామి మధ్యలోనే ఉంటే అమ్మవార్లు ఎక్కడెక్కడ తిరిగారు? ఆయన చుట్టే తిరిగారు. అమ్మవారి చుట్టూ తిరిగారు. ఎక్కడ తిట్టారు స్వామి? ఎక్కడైనా ఏదైనా విషయం ఉంటుంది చెప్పండి. వీడింటికి వెళ్తాం, పెళ్లికి వెళ్తాము. అమ్మవారి ఇంటికి స్వామివారు వెళ్తారా, స్వామివారి ఇంటికి అమ్మవారు వెళ్తారా? అయ్యా మీకు ఒకటి అర్థం కావట్లేదు. అయ్యా పానకం బాగా లాగేట్టున్నారు, శివుని స్తోత్రం చెబుతూ ఉన్నారు. విష్ణువక్ష స్థలాలయ్యా అని చెప్పని అమ్మవారికి పేరు కానీ స్వామివారికి కాదండి. మీకు కనీసం ప్రదేశం కూడా లేదు. స్వామివారి యొక్క వక్షస్థలంలో ఉంటుంది మీ అమ్మ. ఏమండి వక్షస్థలంలో పెట్టుకున్నారంటే కారణం ఉపయోగం లేక, మీకు ప్రదేశం లేక పెట్టుకున్నామండి. కాదు, ప్రదేశం కాదు, ఉపయోగం లేకపోతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలై విరాజిల్లుచున్నటువంటి ఆశ్రిత పారిజాతుడు అమ్మని హృదయంలో పెట్టుకున్నాడంటే ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయన ప్రకాశించాలి కనుక ఆమెను పెట్టుకున్నాడు. మీకు పేరు రావాలని చెప్పి ఆయన పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకోవడం వల్ల మీకు పేరు వచ్చింది కానీ ఆయనకి రాలేదు. కాదు, ఆయన పెట్టుకోవడం చేత నేను భార్య ఇంత గొప్పగా చూసుకుంటున్నాను, గొప్పగా అని అంటున్నాడు కానీ లోపల భక్తుల కోరికలు ఆమెను పెట్టుకొని తీరుస్తూ బాహ్య ప్రపంచానికి మాత్రం నేను అమ్మవారు ఇంత బాగా చూసుకుంటున్నానని చెప్పి మీ స్వామి క్రెడిట్ పొందడం కోసం చేస్తూ ఉన్నాడయ్యా. అలా కాదండి. ఇప్పుడు ఒక గొప్పవాడికి అయ్యా నేను గొప్పవాడిని అని చేయడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన లక్షణాన్ని చూపిస్తాడు. ఆయన మాయావయ్యా. ఆయన మాయావే. ఎందుకు కాదు, ఆయన ఎందుకు మాయావయ్యాడు అన్నది మీరు గుర్తించాలి. కేవలం మాయావి అంటే కాదు కదా. ఇప్పుడు ఆయన మర్మం లోపల పెట్టుకుని బయట బాహ్య ప్రపంచాన్ని మాయావి సృష్టిస్తూ ఉంటాడు. ఆయన ఓపెన్ మైండెడ్ కాదు. ఆయన సృష్టించేది ఎందుకు? లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం తప్పని ఎవరైనా అనేవాళ్ళు చేయొద్దండి. లోక కళ్యాణానికి కూడా అమ్మవారే ఉండాలి. లోక కళ్యాణానికి అమ్మవారు లేకుండానే ఆయన అవతారాలు ఎత్తినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు పెద్దవాడయ్యాడు. త్రివిక్రమ వామన అవతారంలో అమ్మవారు పక్కనే లేదు కనుక నాకు 3 అడుగులకి నేల కావాలని కోరాడు. 3 అడుగులు నేల ఎందుకని కావాలని కోరాడు? 3 అడుగులు కావాలని ఆ రాక్షసుని అంతమందించాలి. అంతరార్థం కాదయ్యా. అమ్మవారితో కూడి ఉంటే స్వామి ఎప్పుడు కూడా నాకు దానం కావాలని కోరాడు. అక్కడ అమ్మవారితో కూడి లేడు కనుక నాకు 3 అడుగులు నేల కావాలన్నాడు. ఏ అవతారం తీసుకున్న అమ్మవారు పక్కన ఉంటే స్వామి ఎప్పుడు చాసి అడగడు. మా స్వామి ఎలాగంటే సామ దాన భేద దండోపాయాలు తెలిసిన వాడు. అందుకే మాయావి అన్నాం. మాయావి కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఇలా నడుస్తుంది. అమ్మవారు ఉన్నారు కదా. సృష్టి చేయాలంటే ఆయన యొక్క మనస్సంకల్పం చేత కూడా సృష్టి చేయగలదు. కాకపోతే మీ అమ్మవారు కూడా, మీ స్వామి వారు కూడా సృష్టించాలంటే మా అమ్మవారి యొక్క కనుసైగల చేతనే సృష్టిస్తాడు. అంటే మీరు కనుసైగల్లో పెట్టుకుంటారనమాట. కనుసైగల్లో పెట్టుకుంటేట్టుగా మా అమ్మవారి యొక్క దీదీప్యమైన వెలుగును చూసి ఆయన సమితి అమ్మవారికి లొంగి స్వామివారు ఆ అమ్మ యొక్క దివ్య సౌందర్యం చేత లొంగినటువంటి వాడు. అంటే మా అమ్మవారి యొక్క సౌందర్యం ఎంత గొప్పదో చూడండి. ఇది దేదీ ప్రమాణంలా లేదండి, ఏదో బెదిరించి పెట్టుకున్నట్టే ఉంది. కాదు, బెదిరింపులు కాదు, న్యాయంగా చెప్పండి. మాయావిని పేరు అమ్మవారికి ఉందా, స్వామివారికి ఉందా? అన్ని లోపల అంతరార్థం ఉంటాయి కానీ బయట ముందు మాత్రం మా అమ్మవారిని పెట్టుకుంటాడు. కోరికలు తీర్చాలంటే నేనున్నా అంటాడు. కోరికలు తీర్చాలంటే అమ్మవారి లేకుండా తీరుస్తాడా? ఒక గృహం కావాలి. మీకు గృహం కావాలంటే ఎవరు ఉండాలి? భూదేవి ఉండాలి. మీకు ఫైనాన్స్ ఇంప్రూవ్మెంట్ కావాలి, ఒక ఉద్యోగం కావాలి. ఎవరు కావాలి? అమ్మవారు కావాలి. కాబట్టి వీళ్ళిద్దరిని హృదయంలో పెట్టుకున్నాడని బాహ్య ప్రపంచంలోని బాగా చూసుకుంటాను భార్యలని చెప్పుకుంటూ లోపల మర్మం మాత్రం వీళ్ళని ముందు పెట్టుకుని భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఉన్నాడా లేదు చెప్పండి. సరేనండి, మేము మాటికి మేము గుండెల్లో పెట్టుకున్నాం అని అంటున్నారు కదా, అలా పెట్టుకోవడం తప్ప చెప్పండి. తప్పు కాదు, ఉపయోగం ఉంది కాబట్టి పెట్టుకున్నారు. సరే, మీకు ఉపయోగం లేకుండానే కూర్చున్నారా? మాకేం ఉపయోగం లేదు. కాదు, మాకేమి ఉపయోగం లేదు. మీ స్వామి భక్తుల దగ్గర ప్రకాశవంతంగా ఉండాలని సంకల్పించే దానికి మంచి క్రెడిట్ రావాలని చెప్పి మా అమ్మవారి లోపల ఉంచి సరే పోనీలేవయ్యా ఏదో ఒక రకంగా ఆయనకైనా మంచి పేరు వస్తుందని చెప్పి లోపల కూర్చొని ఉన్నారు. కాబట్టి ఈ రోజు కూడా అలాగే ఒప్పుకొని మా స్వామిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకోండి. ఒప్పుకోవడానికి మీరు వచ్చారా మేము వచ్చామా? ఎవరండి? మేము అమ్మాయి ఇంటికి అబ్బాయి వస్తారా, అబ్బాయి ఇంటికి అమ్మాయి వస్తారా? సరే కాదండి, బ్రహ్మోత్సవం ఏముంటున్నాడు లోపల ఏం నచ్చుతున్నాడు చెప్పాలి. ఇంతసేపు కూడా మాట్లాడుతున్నది ఇష్టపడితేనే కదా ఇంతకన్నా యుద్ధానికి. ఎవరిని ఇష్టపడ్డాడు?
అమ్మవారు ఇష్టపడ్డారు స్వామిని చూసి. కాదు, అమ్మవారు ఇష్టపడితే అమ్మవారి ఇంటికి స్వామి వచ్చారా, స్వామి ఇంటికి అమ్మవారు వచ్చారా? ఏమండి ఒక్క నిమిషము, ఇది ఏ దేవాలయం అండి? ఇది ఏ దేవాలయం అండి? ఇది ఏ దేవాలయం చెప్పండి? ఏ దేవాలయం అండి? గట్టిగా చెప్పాలి. ఏ దేవాలయం అండి? స్త్రీ అంటే ఎవరు? శ్రీ అంటే ఎవరు? స్త్రీ అంటే ఎవరు చెప్పండి. కాదండి, ఇప్పుడు శ్రీ అదే మళ్ళా చెప్తున్నాము. ఎందుకు వక్షస్థలంలో పెట్టుకున్నాడు? వక్షస్థల లక్ష్మణ్ చెప్పని మీకు పేరు రావాలని. అయ్యా మాకు ఇప్పుడు శ్రీ అని ఎందుకు పెట్టుకున్నాడు? నాతో పాటు అమ్మవారికి కూడా ఎంతో పెట్టుకున్నాం కదా, పెట్టుకున్నారు అంతే. అమ్మవారిని ముందు పెట్టుకోవడం చేత స్వామికి క్రెడిట్ వస్తుందని చెప్పి అమ్మవారి పేరు ముందు పెట్టుకుని తాను వెనక ఉన్నాడు. ఏమంటే సిరి సంపదలన్నీ ప్రసాదించాలంటే అమ్మవారు లేకుండా ప్రసాదిస్తాడు చెప్పండి. గురువు గారు, క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు మీవి మావి కాదు. అదే అందరికి కావాల్సింది అదే కదా. అందరికి కావాల్సింది అదే. ఈ కలియుగంలో అందరికి కావాల్సింది ఏమిటంటే చెప్పండి. మోక్షం కావాలి, మోక్షం కావాలి, రియల్ ఎస్టేట్ కావాలా చెప్పండి. ఏమంటే భక్తులందరికీ కూడా మోక్షం అంటే 100 సార్లు లెక్క పెట్టుకుంటాడు మీ స్వామి. మోక్షం ఏంటో డైరెక్ట్ ఇస్తారా? అంటే మా అమ్మని ఒకసారి క్షణలక్ష్యం లక్షిత మహేశ్యాశు అని చెప్పి ఒకసారి ప్రార్థన చేస్తే చాలు, ఆమె కళ్ళు తెరుచుకుంటే చాలు మన దారిద్ర్యం అంతా కూడా పోతుంది. అట్లా సిరి సంపదలు ప్రసాదించినటువంటి తల్లి ఈ కలియుగంలో కావాల్సింది ఎవరు? అమ్మవారే కాదా? మా స్వామి ఎలాంటి వాడంటే శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అయ్యా ఇన్ని 8 రకాలైనటువంటి 9 రకాలైన భక్తులుంటేనే మీ స్వామి ప్రార్థన చేస్తారు. మా అమ్మ దయ అనే శబ్దం ఒకటి ఉంటే చాలు, అంటే కటాక్షిస్తుంది. 8 రకాలు తిప్పుకుంటూ వెళ్ళాలి. మీ స్వామి దగ్గరికి వెళ్ళాలంటే డిఫరెంట్ వేలో వెళ్ళాలి. అమ్మకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇంకొకటి, మీ స్వామి దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్ గా ఆయన లెక్కలు వేసుకుంటాడు. ఈ భక్తులు వచ్చాడు, వీళ్ళు ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, వీళ్ళు కటాక్షిద్దామా లేదా, లేదా కొంచెంసేపు ఆపుదామని చెప్తారు. కానీ మా అమ్మ అట్లా కాదు, వెళ్ళి మధ్యవర్తిగా ఉంటుంది. పురుషకార భూతురాలు ఆవిడ. స్వామికి భక్తులకు మధ్యలో ఉండి స్వామికి తన సౌందర్యాన్ని చూపించి భక్తులు త్వరగా కటాక్షించాలని సంకల్పం చేత భక్తులు స్వామి దగ్గరికి తీసుకువెళ్లి హృదయంలో కూర్చొని ఉండి త్వరగా అనుగ్రహించండి వారిని. మా పోయి చాలాసేపు నుంచి చూస్తూ ఉన్నారు, ఇంతసేపు మీరు ఏదో లెక్క వేసుకుంటూ ఉన్నారు కదా, అలా కాదు, వాడు ఏదో చాలాసేపు నుంచి వచ్చాడు, మన బిడ్డవాడు కదా అని చెప్పేసి త్వరగా రికమెండ్ చేసేటువంటిది ఎవరో చెప్పండి. అంతే కదా. అయ్యా ముగిద్దానికి టైం అవుతుంది. అయ్యా ఒక చిన్న విషయం, మీరు ఎంత చెప్తున్నారు కానీ ప్రహ్లాదుడు కేవలం నా హరి ఇందులో ఉన్నాడంటే వచ్చేసారు అక్కడికి. మా అమ్మ మీరు మనస్సుతోటి కేవలం నవవేద భక్తుల్లో ఏ భక్త భక్తినైనా తీసుకుని నా స్వామి ఇక్కడ ఉన్నాడు అని చెప్పని మనస్సును లయం చేసి ప్రార్థన చేయగానే ఉంటాడు అక్కడ. ఒక వధువుకి ఏ లక్షణం కావాలో ఎవరైనా చెప్పండి. అయ్యా మీ స్వామి దగ్గర అంటే 9,000 వెళ్ళాలి. మా అమ్మవారి దగ్గర దయా అనే శబ్దం అమ్మవారికే ప్రతీక కనుక ఆమె దగ్గర ఉన్నది అదే. ఎవరెన్ని తప్పులు చేసినా, కాకాసుడు వచ్చి అమ్మవారి హృదయాన్ని గాయపరిచిన, రక్తము చిందించేట్లుగా బాధ పెట్టినా మా అమ్మ దగ్గర ఉన్నటువంటి దయ అంత గొప్ప దయ అనుగ్రహించినటువంటి తల్లి కనుక సర్వకాల సర్వావస్థలు యందు కూడా దయ అంటే అమ్మ దగ్గరికే వెళ్తాం. ఇంట్లో ఫ్యామిలీలో మీకు గొడవలు అవుతాయి. పిల్లవాడి దగ్గర, పిల్లవాడు తండ్రి దగ్గరికి వెళ్తాడా, తల్లి దగ్గరికి వెళ్తాడా? తల్లి దగ్గరికి అమ్మ నాకు ఇది కావాలని అడుగుతాడు లేదా? తండ్రి ఏం చేస్తాడు? ముందుగా ఏం చేస్తావు తప్పు అని చెప్పి అడుగుతాడా లేదా? కనుక ఈ కలియుగంలో కూడా మన గృహస్థాశ్రమంలో కూడా వెళ్ళేది అమ్మ దగ్గరికేనయ్యా, స్వామి దగ్గరికి కాదయ్యా. సరే, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఇంతసేపటికైనా కూడా మన ప్రమోషన్ కానీ స్వామికి వరగొప్పు పాడకుండా ప్రమోత్సవం ఇచ్చారు. ఏం చేశారు? ఎందుకంటే పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళిన తర్వాత విడిదింట్లో పానకం వరగొప్పు ఇవ్వాలి కదా, అందుకే దాగి ఉన్నాడు. ఆగేకి మొదలు పెట్టండి అంటున్నాడు ఆయన. మీరు ఇంతగా ప్రాధేయపడుతూ స్వామి కావాలి కావాలి అని అంటే ఇవ్వక తప్పదు. మా అమ్మవారి దగ్గర గృహంలో ఉన్నటువంటి మర్యాదలు చూసి సుసంపన్నంగా చక్కగా షట్షోపేతమైన భోజనం చేసి తృప్తిగా ఆనందపడి ఇది అంటే ఈ స్వామివారి దగ్గర అంటే అమ్మవారి దగ్గర హాయిగా ఉంది, మనకి చక్కగా భోజనాలను దొరికినాయి
ఇంకా ముగించాము స్వామి. అమ్మవారు వస్తే ఇంకా మనకి రోజు నిత్యం కూడా ప్రసాదం ఉంటుందని చెప్పేసి మన ప్రమోద్ స్వామి స్వామి కాలాతీతం అనేటువంటి కారణంతో మనం స్వామివారు ఎలాగో తగ్గాలి కనుక, అది మీ అభీష్టం కనుక, మీ అభీష్టం నెరవేర్చేటువంటి స్వామి అందరిళ్లలోనూ అలానే ఉంటుంది. అందరిళ్లలోనూ అంతే కదా అని అనుకుంటే తర్వాత భోజనం కూడా ఉండదు. అంటే అయితే ఆ విషయాన్ని అందరికీ గమనించి అది మీరు సూక్ష్మంలో మోక్షం లాగా చివరికి స్వామి మీద పడేస్తూ ఉన్నారు. మన ప్రమోద్ స్వామి అంగీకరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏంటి గృహస్థాస్త్రంలో అమ్మే ప్రధానము అనేటువంటిది ఈ కలియుగంలో అని చెప్పి, అమ్మే ప్రధానము అంటే అటుపక్క గోవింద అని అంటున్నారు. ఏమిటండి ఇది? అయితే అమ్మ అన్నప్పుడు ఏమనాలి? కాదే గోవింద రాదు, అది రాదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇంతసేపు కూడా స్వామివారి ఉత్సవంలో అమ్మ యొక్క వైభవాన్ని, స్వామి యొక్క వైభవాన్ని మనందరం కలిసి అనుభవించాం. వారిద్దరికి తెలియదని కాదు, కలియుగంలో అమ్మ యొక్క వైభవాన్ని అనుభవించాలి, స్వామివారి యొక్క వైభవాన్ని అనుభవించాలి. రామాయణంలోకి వెళితే కేవలం అమ్మను మాత్రమే పొందాలనుకున్నాడు ఒక అతను. ఎవరు? తగినటువంటి మర్యాద జరిగింది. అలాగే స్వామిని మాత్రమే పొందాలనుకుంది ఒక ఆవిడ. ఎవరావిడ? ఇద్దరును కలిసి సేవించాలి, ఇద్దరును కలిసి ఆరాధించాలి అనుకున్నారు ఇద్దరు మహానుభావులు. ఎవరు వారు? హనుమత్ స్వామి, విభీషణుడు. వారికి ఈనాడు కూడా మనం స్తోత్రం చేసుకుంటూ ఉన్నాం. అంటే సాంప్రదాయంలో లక్ష్మీనారాయణ స్వరూపాన్ని మనం ఆరాధించాలన్నమాట. వరుణ దేవుడు పురకరించేటట్టున్నాడు. ఎందుకంటే లక్ష్మీనారాయణ పద్మావతి గోదావరి కళ్యాణ మహోత్సవం కదా, ఆయన పురకరించి ఆనందంతో పరవశించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కళ్యాణం ఆరంభించుకున్నాం. ఓం అస్మద్గురుభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం నమస్తే నమస్తదస్పతయే నమస్సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివై నమః ప్రదివ్యై స్వప్రద సభాం మే గోపాయ సభ్యా సభాసదః ఇంద్రియావతః కురు సర్వమాయురుపాసతా పరిషద్ భవత్పాదమూలే మయా సమర్పితాన్ ఇమాన్ సౌవర్ణీం దక్షిణాం యత్కించిదపి యదోక్తదక్షిణామివస్మై కృత్య భగవద్భాగవతాచార్యాణాం సన్నిధో విజ్ఞాపనం మయా క్రియతే క్రియమాణం విజ్ఞాపనం అవధానేన శ్రూయత. భగవతో దేవదేవోత్తమస్య బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః దక్షిణార్థమవతీర్ణస్య పద్మావతి గోదాసన్నిధ శ్రీ వెంకటేశ్వర స్వామినః కళ్యాణ మహోత్సవ కర్మ కర్తుమయోగ్యతా సిద్ధిరస్తిత్తే గృహ్ణంత భవంతః. యోగ్యతా సిద్ధిరస్తు. స్తనువం కుశేమ మధ్యన్నమందాం ప్రతిష్టస్త్వయాధ్యక్షేణ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమరుగోపమస్తమఖ్యం వాతః పవతాన్ కామే అస్మిన్ ద్రవిణమాయదంతాం మయ్యాశీరస్త్వమయి దేవహూతిః రావణశంత పూర్వేరిష్టాస్యామ తనువాసు వీరాయజంతుమయాని హవ్యాగోజః సత్యా మనసో మే అస్తు. నో మాణికాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అతిపోచతామి. విశ్వే దేవాసైహవీరయధ్వం ఆస్మయ ప్రదయామాదనో విర్మారదామత్విషతే సోమరాజన్న యంత్యో యంతని గతః పునస్తే మైషాన్ చిత్తం ప్రబుధా వినేశతో యజ్ఞమస్మినో మా బృహస్పతిర్దేవాః పాంత యజమానం యర్దానో మహిళశర్మయగం తదస్మిన్ హవే పురోహోతః పురుక్షో ప్రజాయై హరియత్ సమృడ ఇంద్రమానో వీరుషోమపరాధా
सपत्नापदे भवन्तीन्द्राग्निभ्यो ममवाधामहेतारमधिराजमक्रन्वाञ्चमिन्द्रममुदोहवामहे योगोदिद्धनजदस्वदिद्यायज्ञम् विहवेदजत्वास्यर्मा हरिवो मेदिनम् त्वाम् देवीम् वाचमदनयन्त देवाम् विश्वरूपा पशवो वदन्ति सा नो मन्द्रे समूर्जन्दुहाना धेनुर्वागस्मानुपसुष्टुदयितो श्रीशालापुरतीर्थ कल्याण संकल्पम् श्री गोविंद 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 श्री महाविष्णोः आज्ञया वर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे क्रौञ्चद्वीपे खण्डे ऐन्द्रवर्षे उत्तर अमेरिकाया अस्मिन् वर्तमाने व्यावहारिके चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये स्वस्तिश्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे ज्येष्ठमासे तृतीयायां भतितौ अवासरे शुभनक्षत्रे शुभयोगा शुभकरण एवं गुण विशेषण शुभतिथौ श्री भगवतः देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य कुटुम्बिनः जगद्रक्षणार्थौ अवतीर्णस्य श्रीपद्मावती गोदासमेत श्रीवेङ्कटेश्वर स्वामिनः कल्याण महोत्सवम् मम अस्य भक्तस्य मान्यस्य गोत्रोद्भवस्य whatever your gotram and name, spouse name and children's name, kids name, your nakshatram, birth star, rashi, mama sah kutumbana shema virya Vijaya Abhaya Ayuhu Arogya Ishwarya Dhanadhanya Putra Vrudyartham Moksha Chaturvidha Siddhyartham Adhyatmika Adidevika Adibhautika Patraya Naranartham Lokakalyanartham Adya Shodasha Brahmotsava
यज्ञकर्मणि पंचमदिवसे सायंकाले श्री वेंकटेश्वर स्वामिनः तिरुकल्याण महोत्सवम् आचार्य mind whatever you want and wish and prayer to Lord. भद्रं पश्येमाक्षभिर्यजत्राः यशेम देवहितं यदायुः इन्द्रो वृद्धश्रवः पूषा विश्ववेदाः स्वस्ति नो बृहस्पतिर्दधातु नमो ब्रह्मणे नमो अस्तग्नये नमः पृथिव्यै नमः ओषधीभ्यः नमो वाचस्पतये नमो विष्णवे प्रोते करोमि ॐ शान्ति शान्ति शान्तिः तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपतिभ्यो मामामृतयो मन्त्रकृतो मन्त्रपतयः परागुरुमारमृतेन् मन्त्रकृतो मन्त्रपतिं पराभ्यां वैश्वरि राजमध्याजकं शिवामदस्थां दुष्टां देवेभ्यः शर्ममेन्द्यौ शर्मभृगे शर्म विश्वमिदञ्जगत् सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये सो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मादिदं वस्त्रणं मे प्रजायै प्रसोणां भूयात् वस्त्रणवारं प्रजायै भूयात् बाणापानो मृत्योर्मापातं प्राणापानो मामाशक्तं मधुमनिष्ये मधुजनस्ये मधुरक्ष्यामि मधुमनिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासनं शस्रोहिरण्यां मनुष्येभ्यस्तं मादेवावन्तु सौभाग्ये पितरो न वदन्तु शान्तिः 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 शैनो दातः पवतां मातरिश्वासनस्तपतु सूर्यः शान्त्या शान्ता सागरे शान्ता शिवं समयतु शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौ शान्तिरजा शान्तिरश्व शान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मेऽस्तु शान्तिर्याहं शान्त्या सर्वशान्त्या मह्यं द्विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु श्रेष्ठतपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्म श्रेतानि मोत्तिष्ठन्तमनोत्तिष्ठन्त मामाश्रेष्ठतपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्म श्रेतानि स्वायुषो दोषधीनागुम्रसेनोत्पर्जन्यस्य दुष्मेनोदस्थाममृतागुम् तत्क्षुद्रेवहितं पुरस्तात् शुक्रमुच्चरदोमस्य शरदशतं दीरेम शरदशतं नन्दाम शरदशतं मोदाम शरदशतं भवाम शरदशतं शृणवाम शरदशतं प्रभवाम शरदशतमदीदास्याम शरदशतं जोक्तसूर्यं वृषेन् महत्वान्नात् विप्राजमानः परिधसमध्यात् समार्वभूलो हिताक्षसूर्यो विभस्तिं मनसा पुराणो ब्रह्मण आनीस्तो ब्रह्मणावपमोदितायतेयं पृथिवीं ब्रह्मणा महीधारितमेलेन आदन्तरिक्षं दिवन्दाधार पृथिवीं सदेवायितहं वेदोऽहं धारयामि मानद्वेदो दिविश्रसेनाविशताकुं समीची भूतस्य भव्यस्यावलौक्ष्यै सर्वमायुर्याणि सर्वमायुर्याणि भयवतो नमो नमाप्याययानि भो वर्धमानः स्तोतृभ्यो विहोत्रार्यासि भूरिष्ठमाजो अथ तेस्याम ब्रह्मप्रावादिस्मतन्नो माहासि शान्तिः 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 नमो ब्रह्मणे नमो अस्मदाय नमो औषधीभ्यः नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि नमो ब्रह्मणे नमो
स्वग्नये नमः पृथिव्ये नमः औषधेभ्यः नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि नमो ब्रह्मणे नमो स्वग्नये नमः पृथिव्ये नमः औषधेभ्यः वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ओम शांति 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద पृथिवी पयभोन्नन्द शुक्रास्तारा पश्यत्पुष्योण भवन्तु शिवजातम् भूतस्तुतदत्तरम् शरीराहुम् अग्नेहुम् रक्षसरो हवे रोमयव क्षोभयमोधोनि भक्तानस्तु अर्जनः नवदर्शनेः कोता सपुनातु महाजनाः पुनन्तु मनोधिया जातवेदः पवित्रमते प्राणेन शिरोमयो भो यावा पृथ्वीपय सापयोभिः यज्ञे मा पुनीतस्त्रभिः मन्मभिः दक्षैः पुनः हिमा देवा पुनता आपो दिव्यङ्कसः येन ब्रह्मणा ब्रह्मपुनीमहे पावमानी रथ्येति सम्भृतगुंसम् सपूतमश्नाति सरितं न करिष्वनानीर्यो अद्ये सम्भृतगुंसो वै सरस्वती दुहे सर्पिर्मधोदकामानी स्वस्ययनी ब्राह्मणे स्तमृतगुंहितम् निर्दिशन्तु नः लोकमथो अमुम् समर्थयन्तु देवैः समाभृतामानी स्वस्ययनी घृतश्च्युतः सम्भृतो रसः स्तमृतगुंहितो देवा पवित्रेण आत्मानं पुनते सदा पावनान्यः पुनन्तु मापत्यं पवित्रम् शताध्यामगुंहेन्मयो ब्रह्मदितो भूतं ब्रह्म पुनीमहे सुनीति सहमा पुनः सोमस्वस्त्यावरुणः समेत्या पुनातु मोक्षयन्त्या पुनातु ॐ शान्ति शान्ति शान्तिः శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో ఇంతవరకు కూడా విశ్వక్సేన పుణ్యాహవాచనాన్ని గురించుకొని శ్రీవారికి రక్షాబంధన అమ్మవారికి రక్షాబంధనం జరుగుతుంది. కరదారా సేవించి ధరించండి. ఓం విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయ తదధమరవంతి वीरं
ఇంకా కొంతమంది వాలంటీర్స్ కావాలి. Dear devotees, male is right hand, female is left hand. Please repeat after me. Jitante Pundarikaksha Namaste Vistabhavana Namastestu Kushikesha Mahapurusha Purvaja Jitante Pundarikaksha Namaste Vistabhavana Namastestu Kushikesha Mahapurusha Purvaja. Male is right hand, female is left hand. మీకు రక్షణ రాకపోతే కలపండి. ఓం సాంబారికి విఘ్నం జరుగుతుంది, కరుణారా సేవించండి. ఇప్పుడు ప్రవర కార్యక్రమం జరుగుతుంది. ఓం అనంతవేద శాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచారుషాయ పౌరాన్విత అచ్యుతగాత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ఆర్తప్రాణ పరాయణాయ అంతర్యామి అర్చావతార స్వరూపిణే హరే పరబ్రహ్మ సర్వభౌమత్రే అనంతవేద శాఖాయ పవిత్రాయ ఇవరే వాసుదేవ శరణ పుత్రాయ అర్చావతారే శ్రీ శ్రీనివాస స్వామి కన్యార్జనే పరాయ చతుర్వేద శాఖాధ్యాయని సౌభాగ్య విష్ణంతరీ నిరాకార సాకార త్రయారుషేయ పురాన్విత సౌభాగ్యగాత్రోద్భవీ విష్ణంబర శర్మణోణత్రీ రత్నాకర శర్మణ పౌత్రీ క్షీరార్ణవ శర్మణ పుత్రీ శ్రీ పద్మావతీ రామ్రీ ఇమాం గణ్యాం సాక్షాత్ మహాలక్ష్మీ నామ్నీం వరాధ్యనీం కన్యాం అహోదాస్యామి ప్రతివచనం అహోదాస్యామి 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 సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం భారతదేశం రాజ్యం మహారాజం బలవంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్బభూవ సంగీర్ణనాగాస్మపతిర్నారాయణాం సుమంగళ్యో సతతం దీర్ఘమాయుః సార్గముగదగ్రంగోర్చం విద్యాపయంత విష్ణురో 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 తదా ప్రతిష్ఠిత పాదప్రక్షాళం కుర్యాం ప్రదద్విష్ణుస్తవతే వీర్యాయ మృగోణ భీమకుచరో విరిష్టాశత్రుష విక్రమణేశేన పుష్పోదకస్తవరం కుర్యాం ఇమం మే గంగే జమునే సరస్వతి సురగ్రస్తోమగుం సతతాపరిష్టియా సత్యామరుద్రతే వితస్తయార్జీగీయే సనజ్ఞా సుషామయా తపసోభ్యజాయత రాత్రిరజాయ తతః సముద్రో అర్ణవః రాదర్ణవాదది సంవత్సరోగజాయత రాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశే సూర్యా చంద్రమసో ధాతా యథా పూర్వమకల్పయతే పృథివీం చాంతరిక్షమథో సువః సంయాగోరజస్వమాంతరిక్షే విరోహసి పునాత్మఘమర్షణః పునాదువర్ణః పునాత్మఘమర్షణః ఏష భూతస్య మధ్యే భువనస్య భోక్తా ఏష పుణ్యకృతాన్ లోకాన్ ఏష మృత్యోర్హిరణ్మయో పృథివ్యోర్హిరణ్మయం
सद्गश्रतगुं सुरहासुवत्सगुंसुसामि आर्गञ्जरज्योतिरहमस्मि ज्योतिर्ज्योतिब्रह्माहमस्मि योऽहमस्मि ब्रह्माहमस्मि अहमस्मि ब्रह्माहमस्मि अहमेवाहं माञ्जहोमि स्वाहा यमार्जवतीर्णे स्त्रेणो भ्रूणः गुरुकल्पकः पामखमर्षणस्तु स्मात् पापात्रमुच्यते यो भूमिस्तमागो रोधयस्तत्पवदन्ति वीरात्रान् समुद्रः प्रथमे विधर्मन् प्रजा भुवनस्य राजा पवित्रे अतिशानोऽहं ये बृहत्सोलो वावृते सुवर्ण इन्दुः ओम यं मधुना मधुर्यं परमन्नाद्यं वीर्यं तेनाहं मधुना मधुर्येण परमेणान्नाद्येन वीर्येण परमो नादो मधुर्योरानि सकं मन्त्रेणादिस्तूष्णे अमृत अस्तं प्रक्षाल्य एवं वस्त्राणि वस्त्राणि कन्यादान स्पॉन्सर्स कन्यादान ओम अधामंतवीर्यस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परमिति शक्त्या ब्रह्माण्डस्य महाजलो परिभ्रमणमानानां ब्रह्माण्डानामेकतमे अव्यक्त प्रकृति महत अहंकाराकाशवायुवन्यचल पृथिव्यावरणे सप्तधिरावृत ब्रह्मांडकरण्डमण्डले आधार शक्ति श्री वराह कूर्मानन्तैरावताद्यष्ट दिग्गजोपरि प्रतिष्ठितस्य वितल सुतल तलातल सरातल महातल पातालादि सप्तलोकानामुपरि तले प्रतलोकेन भवलोक भवर्लोक सवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यादिलोक सप्तकानामतो भागे आनालायमान परिराय राजदेश सहस्रपणामण्डलमण्डिते ऐरावत पुण्डरीकमावलकुमुदाञ्जनपुष्पदं तदार्वभौम सुप्रतीकाख्यष्टदिक्कन्ति सुण्डादन्दोत्तस्मिते लोकालोकादलवलयुते कमले कृशिरासर्पितदिक्षीरसुद्धोदकार्णवैपर्जरे जम्बोप्लक्ष्यकुसक्रोञ्च साकसालमलपुष्कराख्य सप्तत्नीवैरावृते अमरावती यशोवती अंभोवती रेवती सिद्धवती कांदर्भवत्यलकावती पुण्यपत्तनैर्विराजिते लोकालोकाजलवलयुते जम्बो प्लक्षकसक्रौञ्च साकसावपुष्कराख्य सप्तद्वीपैरावृते अमरावती यशोवती अंभोवती रेवती सिद्धवती साध्यवती गान्धर्वकन्यकावती प्रभृति पुण्यपत्तने प्रकाशिते इंद्र अग्नियमनैरतवर्णवायुकुबेरैशानाद्यष्टदिक्पालकैः लोकालोकपर्वतैरावृते माहेन्द्रमलय सत्यशक्तिवत् हिमवदुरुच्यवत् विन्द्यपारिजातादि सप्तकुलाचलैः मलङ्गरण्यशृङ्गमाल्यवत्तिष्कन्धर्षशृङ्गाच्च पञ्चदश पवदैश्चाधिष्ठिते अंगवङ्गकलिङ्गकाश्मीरकाम्भोज सोमेर सौराष्ट्र महाराष्ट्र मगधमालव नेपाल केरल तोल पाञ्चाल मलयाळ सिंहलद्रविरद्राविड कर्नाटनाटकराट पानाट पाण्यपुलिन्द आन्ध्रहोण दुशार्न भोज कुक्कुर गुरुगान्धार विदर्भ विदेहिक पाट्लिक बर्बर केकज कोसल कुंडल किराट सूरसेव सेवन टिंकन कुंकन हस्तिवद्र पार्श्व धार्जर यवन सिंधु साल्वच्चेदु सिंधु प्रवृत्ति विविध देश भाषा भूमिवालै पालिते गंगा गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुदा भीमरजी तुंगभद्रा रेणुका
बलापहारिणी कावेरी कृतमाला ताम्रवर्णी शोका कौशिकी गंडकी विजयत्रका वजिष्ठा प्रवरा काश्यपी सरजो सर्वपापः कुशावती फल्गुनी करतोजा पुण्यता प्रणीता गिरे गम्यनती पवित्रिते अयोध्या मधुरा माया काशी कांची अवंतिकापुरी द्वारवती प्रभुरी ब्रह्मतनैर्विराजिते इंद्रराज्ञयमन रूपवर्ण वायुपुरीशानाद्यस्त्रिपालिके अयोध्या मधुरा माया काशी कांचवंतिकापुरी द्वारवती प्रभुरी पुण्यपत्तनैर्विराजिते इंद्रगशीर्नागसौम्यगवस्ति गान्धर्वचारण भारताख्य नववर्षैरधिष्ठिते भारतकिंपुरुषैलाभृपुरभद्राश्रमणमण्डलमन्दहरण केतुमालनामगनवखण्डमण्डते दण्डकविन्ध्याचम्बकविकाशभवदेवाभ्यरण्यायुते महासरोवरकाले 50 कोटि विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे सुमेरुमण्डले हिमोर्नानाम् सहस्रयोजन विस्तृते भरतवर्षे भरतखण्डे प्रजापति क्षेत्रे कर्मभूमो अयोध्या काशी कुरुक्षेत्र गजा प्रयागा कांति श्रीरंग श्रीवेंकटाचलानि पुण्यक्षेत्रैः गंगा गौतमी सरयो नर्मदादि पुण्यनदीभिश्च विराजिते समभूमध्यरेखायाः पूर्वदिग्भागे भूप्रविष्टशोर्धपर्वतस्य 32,000 नेरोर्दक्षिणदिग्भागे श्रीभूमिजावल्लिका संश्लेषणाक्रान्तपीनस्तनाम्भोजपत्रावलीलाञ्जोरस्य श्रीमदादिराराधनस्य नाभिस्रोदे विराजमानस्य सकलजगत्पत्तिहेतोः परब्रह्मणानेकस्य भृगुबुलस्य पुरः प्रत्यरङ्गिरो वदेक्षत्रदक्षवशिष्ठाख्याः नवब्रह्मणः तेषां मध्ये कारणब्रह्मणः परमायुर्वर्षदनं तनुध्ये जाते प्रथमवर्षे प्रथममासे प्रथमदिवसे द्वितीये यामे तृतीये मुहूर्ते त्रयोदशघटिकातिक्रान्त द्विचत्वारिंशद्घटिकाः पार्थिवकल्प कूर्मकल्प ब्रह्मकल्प वराहकल्प सावित्रिकल्पानां मध्ये श्री श्वेतवराहकल्पे स्वायुम्भव स्वारोचिष औत्तम रावत रैवत चक्षुषदैव स्मदक्ष ब्रह्मदार्वरोच्च भौम्यादि चतुर्दशमन्वन्तरेषु मध्यकटसप्तमे वैवस्वतमन्वन्तरे मत्स्यकोन्मवराहनारसिंहर वामन भार्गवरागमकृष्टबोद्धकल्गिरिसावतारेषु नवमे बौद्धावतारे अष्टाविंशतितमे महादिवे सप्तदशलक्षाष्टाविंशतिसहस्रवर्षे प्रतिदिने जयाते द्वादशलक्षाषण्णवतिसहस्रवर्षे त्रेतायुगे जयाते चतुर्लक्षात्मत्रिंशत्सहस्रवर्षे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनन्दन नागार्जुना शतकेषु तृतीये शालिवाहन शके अस्मिन् वर्तमानं व्यवहार Dear devotees, please repeat after me. This is Kanyana Sankalpam. ఆనందంతో పరవశిస్తూ ప్రకృతి పులకరిస్తూ భక్తులు తమ యొక్క భక్తిని చాటుకుంటూ వర్షమైనా పర్వాలేదు బ్రహ్మాండ నాయకుడి కోసం చెప్పి తన్మయత్వంతో భక్తులందరూ వర్షంలో తరిసిస్తూ అందరూ కూడా వర్షంలో తడుస్తూ ప్రకృతి పులకరిస్తూ స్వామి యొక్క కళ్యాణం జరుగుతూ ఉంది. రిపీట్ ఆఫ్టర్ మీ. మమ అనాది అవిద్యావాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రవృత్తి ఏతత్ సహపర్యంతం ప్రధానాం నవవిధానాం మహాపాతక ఉపపాతకాదీనాం సద్యః పరోదరద్వారా శ్రీమన్నారాయణ
కైంకర్యరూపం కన్యాదానమహం కరిష్యే. నేను మీ ఆవిడగారు ఇద్దరు కలిసి మీ చేతి కింద మీ ఆవిడగారి చేతులు పెట్టేసి లక్ష్మీదేవిని పద్మావతి గోదామ వారిని వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తున్నట్టుగా భావించి అక్కడ సమర్పించండి. కరిష్యే పెట్టేసింది. తర్వాత కన్యాదానం చేసిన తర్వాత అమ్మవారిని కొత్తగా పంపించకూడదు కదా. గోదానం భూదానం ఇత్యాది దానాలన్నీ కూడా సమర్పిస్తా. ఒక కాయిన్ తీసుకోండి, అక్షం తీసుకోండి, అక్షత కాయిన్ తీసుకోండి, పాలు తీసుకోండి. కుడి చేతిలో రిపీట్ ఆఫ్టర్ మీ. రిపీట్ ఆఫ్టర్ మీ. గవామంగేషు తిష్టంతి భవనాని చతుర్దశ యస్మాదస్యా ప్రదానేన అతస్యాంతిం ప్రయచ్చ మే. గోదానం సమర్పయామి. మళ్ళా ఒక ఆయన అక్షరం తీసుకోండి. సర్వసస్యాశ్రయా భూమి వరాహేణ సముద్ధృత యస్మాదస్యాః ప్రదానేన అతస్యాంతిం ప్రయచ్చ మే. భూదానం సమర్పయామి. హిరణ్యగర్భగర్భస్థం. మరొక ఆయన అక్షరం తీసుకోండి. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్యఫలదం అతస్యాంతిం ప్రయచ్చ మే. సమర్పించండి. మరలా ఇంకొక కాయిన్ అక్షరం తీసుకోండి. సాలగ్రామ శిలాచక్రే భవనాని చతుర్దశ యస్మాదస్యాః ప్రదానేన అతస్యాంతిం ప్రయచ్చ మే. సాలగ్రామదానం సమర్పయామి. ఇప్పుడే మనమందరం కూడా కన్యాదానం సమర్పించుకుని ఆ తర్వాత ఇత్యాది గోభూయన్య ఇత్యాది దానాన్ని కూడా సమర్పించుకున్నాం. భగవంతుడు భక్తుని ఎలా ఇష్టపడతాడంటే, భగవంతుడి కోసం మీరందరూ కూడా వర్షం వస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఆశ లేకుండా, ఆలోచన లేకుండా ఆయన కోసం పడేటువంటి తపన చూశారే, అది ఇష్టపడతాడు భగవంతుడు. సంపదలు ఉన్నాయి కదా అని ఒక దంపటి పండ్లు స్వామివారి ముందు పెడితే ఇష్టపడ్డాడు. ప్రేమతో భక్తితో నా కోసం ఇంతవరకు ఈ వర్షంలో అయినప్పటికీ కూడా తడిసి ఉన్నారు వీళ్ళంతా కూడా అని ఆయనకి అమితమైనటువంటి ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగిన వారికి ఏమనిపిస్తుంది? ఏదో ఉపకారం చేయాలని సంకల్పం కలుగుతుంది. మీరందరూ ప్రేమతో భక్తితో వర్షమైనప్పటికీ కూడా పర్వాలేదు, మాటి మాటికి బ్రహ్మోత్సవాలు జరగవు కదా, ఎప్పుడో సంవత్సరానికి ఒక్క పర్యాయం తిరుమల క్షేత్రంలో ఉంటే మనం దర్శించుకోకుండా వెళ్ళిపోతామా? వెళ్ళిపోం కదా. అలాగే మన కోసం వచ్చినటువంటి పరమాత్మ మీద అమితమైనటువంటి ప్రేమతో మీరందరూ కూడా భక్తితో వర్షంలో తడుస్తున్నప్పటికీ కూడా స్వామివారి యొక్క కళ్యాణాన్ని సేవించుకుంటూ ఉన్నాడు. అది ఆశిస్తాడు భగవంతుడు. అయ్యో ఇంత ప్రేమతో నా మీద మీరందరూ ఏం చేశారా అని చెప్పి ఆయన ఒక వికాసాన్ని చూస్తే ఆనందపడిపోతాడు. ఆనందంతో పరవశించి ఏదైనా ప్రత్యుపకారం చెయ్యాలి వీళ్ళకి అనే ఆలోచన కలుగుతుంది స్వామి. మీరందరూ కూడా ఈరోజు వర్షంలో తడుస్తూ స్వామి సేవించుకున్నారే, మీరంతా ధన్యులు. స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి మీద ప్రసరిస్తూ ఉంది. గోవిందా తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియస్వరాన్ సావధాన సుముహూర్తే సావధాన సువర్ణే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీ
कुचकुंभ कुंकुम परिरंभो गुणानां निधिः पूर्वाचार्य कदम्ब सेवितः श्रीवाञ्चरात्रा नमः विश्वक्सेन विवेचन प्रवृत्तिर्भक्तैः सदा सेवितः पाजान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् श्रीलक्ष्मीनारायणा वसुमती रामा जगद्रक्षणी कल्याणी सकलेश्वरी सरसिजा भाग्यानुसन्धायिनी सौभाग्ये विमलेश्वरी विमलनी नारायणी श्रीसती पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् श्रीरङ्गे गरुडाचलेन्द्रगिरो सिंहाचले मन्दिरे वैकुण्ठे गणगाचले यदिविरो नारायणाख्याचले लोकालोकमहाचले चंशुधो पुण्याचले स्वास्त्रयः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान भजसौतमण्डप महासंवर्णपीठो लसतु प्राकारान्तरहेमरत्ननुजभिर्जाज्वल्यमानो हरिः नित्यम् नित्यमहोत्सवम् बहुविधम् मासम् च पक्षोत्सवम् पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान नीलकच्च पशुकरो नरकमुखो महाभार्गवो रामो यादवनायको बलसखः श्रीकृष्णकल्यात्मजः लोकानां परिपालनाय जनितो देवो जगद्रक्षकयः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान व्यासपराशरो सुखमुनिः प्रज्ञातरुत्माङ्गदो विश्वक्सेन विभीषणश्च हनुमान् श्रीवैनतेयादयः तैर्भागवतोत्तमैरर्जुनं संसेव्यमानोत्सुकः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान श्रीरामानुज भक्तरार्य शतगोपानन्त संकर्षण श्रीसौदर्शन पाञ्चजन्य भरताचार्यैः सदा वैष्णवैः एतैर्भागवतोत्तमैर्हृदिं संसेव्यमानोत्सदा पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान नानावेद पुराण सारिभुव श्रीपाञ्चरात्रागमः शास्त्राणामधिकैः समस्तबलधैः श्रीवैष्णवैः शाश्वतः भक्तैर्भागवतोत्तमैरर्जुनं संसेव्यमानो हरिः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान ॐ षष्टष्टाशीति सहस्राणां द्विजगुरुदैवत्यानां समस्त जगदाधार महामण्डोककूर्मयज्ञवराह शेषपृथिवीनां समस्त मङ्गलालङ्कृतस्य सकललक्ष्मी समेतस्य प्रप्रणीजाम्बवती सत्यभामराधाद्यनेक गोपिका सौन्दर्य शोभितस्य होरात्रे नवत्रिंशं सकानां निरन्तरगमनकुलाः स्वस्ति सर्वे सर्वाः सर्व एकादशस्थानफलाः
सुप्रसन्नाः सुप्रसन्नाः वरदा भवन्तु ध्रुवन्त इति मन्त्रेण Thank you.
అందరూ కూడా కాస్త చప్పట్లు, స్వాములకి ఎంకరేజ్మెంట్ ఉండాలి. కాస్త గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీ చప్పట్ల చేతనే స్వాములు డాన్స్ చేస్తారు. తారు
శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 16వ బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు అమిత ప్రేమతో ప్రీతితో స్వామివారి మీద అత్యంత ప్రేమతో చక్కగా వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అన్వయించుకున్నారు. ఒక పక్కన వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ వర్షం అంటే ప్రకృతి, ప్రకృతి అంటే పరమాత్మ. విశ్వం విష్ణు మహత్కారం అంటారు, విశ్వం అంటే పరమాత్మ. అక్కడ వర్షంలో వరుణదేవుడు పులకరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే స్వామివారికి బ్రహ్మాండ నాయకుడికి జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో అందరూ ఆనందంతో ప్రవేశిస్తూ ఉంటే ఆయన కూడా ప్రవేశిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మనం కళ్యాణ మహోత్సవాన్ని పరిసమాప్తి చేసుకున్నాం. భక్తులంతా నిశ్శబ్దంగా ఉండాలండి. జయ శ్రీమన్నారాయణ. భక్తులంతా నిశ్శబ్దంగా ఉండాలి. మన స్వామి మీద మీ అందరికీ కూడా ఎంతో ప్రేమ. స్వామి మన దగ్గర నుంచి ఆశించేది అదే. ఒక పక్కన వర్షం పడుతున్నప్పటికి కూడా ఆయన ప్రేమతో ఆయన ఆరాధన చేస్తూ ఉన్నామని స్వామి ఆనందపడిపోతాడు. అటువంటి స్వామికి అయితే ఆనందంతో పరవశిస్తూ స్వామి మనందరినీ కటాక్షిస్తూ ఉన్నారు. అలాగే స్వామికి ఒక్కొక్కటి వైభవంగా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలన్నీ కూడా. దానిలో భాగంగానే మన చిన్న విషయాన్ని విజ్ఞాపన చేశాం. స్వామివారు వచ్చేటప్పటికల్లా వచ్చే సంవత్సరం కల్లా కొత్త వాహన వేదిక కావాలి అని స్వామివారి స్ఫురణ కలగజేశారని చెప్పాం. భక్తులంతా కూడా వెంటనే స్వామివారి మీద ప్రేమతో చక్కగా అందరూ వచ్చి దీంట్లో స్పాన్సర్ చేశారు. అంటే స్వామి మీద మీ అందరికీ కూడా అంత ప్రేమ ఉంది. భక్తులు అక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. మీ అందరికీ ప్రసాదం ఉంది, తలంబరాలు ఉన్నాయి, అందరు తీసుకుని వెళ్ళాలి. అలాగే ఇప్పుడు స్వామివారికి సమర్పించినటువంటి కళ్యాణం లడ్డు స్వామివారికి, పద్మావతి, గోదామ్మ వారికి ఇద్దరికి ఇంకో ముగ్గురికి కూడా ఈ కళ్యాణం లడ్డు ఉంది. దాని గురించి మీకు తెలుపుతారు. Om Namo Venkateshaya. So as Satyan Swami said, it's time for Laddu action. First we go with Swami Varu Laddu. So I request our chairman Dr. Raj Polavaram garu to start the action. Again we have 3 laddus. Namaskaram andi. You all are witnessed beautiful Sri Varu Namo Kalyanam right now. As always, our Sri Varu Laddu is always in demand. I think last Kalyanam it went up to about $3,000 I think. So let's hope that we probably be crossing that number this time. So I'm starting the auction with $501. Anybody? Dr. Vandana garu 501. 550. 550. 550. 550. Now come and say. $550. Brahmotsavam Sri Varu Laddu. $1,000 Sridhar Anchuri garu. 1200 Jeevan garu. ఏమండి ఇంకా 3000 లాస్ట్ అయిన కళ్యాణంలోని 3000 అయింది. 3000 కన్నా చాలా డబ్బులు రావాలి ఈసారి బ్రహ్మోత్సవాలు కదా. మరి శంకర్ 1500. సెంటెన్స్ అండి సార్, సెంటెన్స్ 1500. శాంతం ఎనీబడి ఎల్స్ 1500. $1,500s one, 1,500s. Sridhar Anchuri garu $2,000. Sridhar garu చాలా జోరుగా ఉన్నారు ఈరోజు. $2,000
ఇంకా అట్లీస్ట్ $1000 తక్కువలో ఉన్నాం. 22 ప్రవీణ్ కుమార్ గారు, వెరీ గుడ్ అండి, యూ క్రాస్ $2000. 2200. We are still short of $800 from last Kalyanam. $2200.